మాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మనం ఈ తారాబలం క్లాసులో మనం ఇప్పటివరకు చూసాం. ఇప్పుడు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర జన్మ నక్షత్రం కానీ నామ నక్షత్రం కానీ వాళ్ళకి జన్మతార పునర్వసు, విశాఖ, పూర్వభద్రతోనే మొదలవుతాయి. సంపత్తార పునర్వసు నుంచి రెండవ నక్షత్రం పుష్యమి, విశాఖ నుంచి రెండవ నక్షత్రం అనురాధ, పూర్వభద్ర, ఉత్తరభద్ర. ఆ విధంగా విపత్తార మూడోది పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అలాగే జ్యేష్ఠ అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ మూడో తార. అంటే అప్పుడు ఈ విశాఖ వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం పనికిరాదు. అలా రేవతి. క్షేమతారులు మఖ, మూల, అశ్విని. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ. అలాగే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల. ఆ విధంగా క్షేమతారులు అవుతాయి. ప్రత్యక్తారులు మనం పొబ్బ, పూర్వషాఢ, భరణి అవుతాయి లైన్లో లెక్క పెట్టుకుంటే. సాధనతారు ఉత్తరాషాఢ, కృత్తిక అవుతాయి. నైనంతారు హస్త, శ్రవణం, రోహిణి. మిత్రతారు చిత్త, ధనిష్ట, మృగశిర. పరమిత్రతారు స్వాతి, శతవిషం, ఆరుద్ర. ఈ విధంగా అవుతాయి. నేను మీకు చెప్పేది ఏంటంటే గంటలో ఇప్పుడు ఇందులో చూడండి, సంపత్తారు పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర ఈ మూడు కూడా ముహూర్త నక్షత్రాలు. అంటే మీరు ఏ పనులకైనా మామూలుగా మీకు కల్పించే అంటే ఇక్కడ ఉన్న తారాబలంలో సరిపోయేవి అన్నీ కూడా మీ జీవితం మొత్తంలో మీకు ఏ కార్యం చేయాలన్నా, షోడశ కార్యాలు ఏవైనా సరే, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, శంకుస్థాపన చేసుకోవాలన్నా, పెళ్లి అవ్వాలన్నా, ఇంకా అయినా సరే ఉపనయన సంస్కారాలు, ఇంకైనా మీ బారసాలు, అంటే మీకు సంబంధించినవి ఏవైనా మీరు వేట్ల మీద కూర్చొని ఒక యజ్ఞం ఏదైనా ఒక క్రతువు ఏది మొదలు పెట్టాలన్నా తారలు ఇవే లైఫ్ లాంగ్. అంచేత మీకు సరఫరా ఎన్ని ఉంటాయి? 15 నక్షత్రాలు. ఒకటి సంపత్తారులు 3, క్షేమతారులు 3, సాధనతారులు 3, మిత్ర పరమత్వ తారులు 6. సో 6, 9, 15 నక్షత్రాలు మీకు 27 నక్షత్రాల్లో సూట్ అవుతాయి. మిగిలిన ఏ నక్షత్రాల జోలికి వెళ్ళకూడదు. జన్మతారు చెప్పాను కదా, కాంట పట్టాయి మీ ఇంట్లో చేసుకునే పనులు, అలా ఏదైనా చిన్న తప్పదు అంటే మీరు అవి వాడుకోవాలి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం వాళ్ళకి జన్మతార మళ్ళీ పుష్యమే అవుతుంది. అలాగే అనురాధ వాళ్ళకి మళ్ళీ అనురాధే అవుతుంది. అలాగే ఉత్తరాభాద్రే అవుతుంది, అంటే జన్మతార. సంపత్తార ఏమవుతుంది? పుష్యమి తర్వాత ఆశ్లేష, సంపత్తార అవుతుంది. తర్వాత అలాగే అనురాధ తర్వాత జ్యేష్ఠ, అలాగే ఉత్తరాభాద్ర తర్వాత రేవతి. అంటే మీకు పుష్యమి వాడికి పుష్యమి, ఆశ్లేష, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి. ఉత్తరాభాద్ర వాళ్ళకి రేవతి నక్షత్రం సంపత్తార అవుతుంది. అలాగే ఇప్పుడు మఖ, మూల, అశ్విని ఇవి విపత్తారులు అవుతాయి. ఎవరికి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వాళ్ళకి మఖ, మూల, అశ్విని అనేవి విపత్తారులు అవుతాయి. వాటి జోలికి వెళ్ళకూడదు. అలాగే ఇప్పుడు ఇక్కడ క్షేమతారులు ఏమవుతాయండి? పొబ్బ, పూర్వాషాఢ, భరణి అవి క్షేమతారులు అవుతాయి. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర వాళ్ళు. ఏ నక్షత్రం వాళ్ళు ఆ నక్షత్రం వాళ్ళు ఆ 15 మీరు రాసి సేవ్ చేసి ఉంచుకుని అవి ఉంచుకోండి. మీ పిల్లలైనా సరే, మీ పిల్లలకు కూడా అవే చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి కొత్త పుస్తకాలు కొనుక్కుంటారు, బ్యాగులు కొనుక్కుంటారు, తర్వాత పెన్నులు కొనుక్కుంటారు, బట్టలు కొనుక్కుంటారు. అవన్నీ కూడా వాడుకునేందుకు వాళ్ళు అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఆ తారలు అనేవి వాళ్ళకి ఇన్బిల్ట్ టెక్నాలజీగా ఉండిపోతాయి. ఉత్తరాషాఢ, భరణి తర్వాత కృత్తిక. అలాగే హస్త, శ్రవణం, రోహిణి. అలాగే హస్త తర్వాత చిత్త, ధనిష్ట, మృగశిర. ఇది నైదంతారులు అవుతాయి. ఇవి సాధనతారులు. ఇలా వరుసగా మీరు చిత్త తర్వాత
మీకు స్వాతి, శతభిషం, ఆర్ద్ర. అంటే మీకు ఇలా వేయటం కూడా ఎందుకు అని నేను మీకు ఈ 2 వేసి చూపిస్తున్నాను. అంటే కంటిన్యూషన్ మీకు నక్షత్రాలు గుర్తుంటే అలా వరుసగా వేసుకొని చూసుకోవచ్చు. కానీ అయిపోయిన తర్వాత మాత్రం ఈ 15 నక్షత్రాలు మీరు పక్కన పెట్టుకోండి, అవే అందరికి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇది స్వాతి తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, విశాఖ అవుతుంది. అలాగే శతభిషం తర్వాత పూర్వభాద్ర అవుతుంది. ఆర్ద్ర తర్వాత మరొకసారి ఆర్ద్ర, పునర్వసు అవుతుంది. ఈ విధంగా పరమిత్రతాలు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, పునర్వసు, ఇక్కడ పుష్యం. అంటే పుష్యం వాళ్ళకి పునర్వసు అనేది పరమిత్రతాలు అవుతాయి. అంటే ఈ నక్షత్రానికి వెనక్కి వచ్చే 2 నక్షత్రాలు కూడా మిత్ర, పరమిత్రాలు అవుతాయి. అంటే ఆర్ద్ర, పునర్వసు, పుష్యం వెనక్కి వస్తాయి కదా అవి, అంచేత అలాగా అవుతాయి. ఆ విధంగానే మనం ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి వాళ్ళకి జన్మతార ఇవే అవుతాయి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతులు జన్మతారలు అవుతాయి. అలాగే ఇప్పుడు సంపత్తారులో ఆశ్లేష తర్వాత మఠ, అలాగే జ్యేష్ఠ తర్వాత మూల, రేవతి తర్వాత అశ్విని, అవి సంపత్తారులు అవుతాయి. ఆశ్లేష సంపత్తారులు అవుతాయి. రెండోది ఇప్పుడు మూడోది విపత్తార పొబ్బ, పూర్వాషాఢ, భరణి, ఇవి మీకు విపత్తారులు అవుతాయి. అలాగే క్షేమతారులు ఉత్తరాషాఢ, కృత్తిక అనేది ఆ విధంగా సరుకు. ప్రత్యక్తారులు ఉత్తర తర్వాత హస్త, ఉత్తరాషాఢ తర్వాత శ్రవణం, కృత్తిక తర్వాత రోహిణి. అలాగే సాధనతారులు హస్త తర్వాత చిత్త, శ్రవణం తర్వాత ధనిష్ట, రోహిణి తర్వాత మృగశిర. అలాగే నైదంతారు చిత్త తర్వాత స్వాతి, ధనిష్ట తర్వాత శతభిషం, మృగశిర తర్వాత ఆర్ద్ర. అలాగే మిత్రతారు స్వాతి తర్వాత విశాఖ, తర్వాత శతభిషం తర్వాత పూర్వభాద్ర, ఆర్ద్ర తర్వాత పునర్వసు. అలాగే ఇప్పుడు ఇక్కడ విశాఖ తర్వాత అనురాధ, పూర్వభద్ర తర్వాత ఉత్తరాభాద్ర, పునర్వసు తర్వాత పుష్యం. ఈ విధంగా తారాబలాలు మీరు ప్రతి నక్షత్రం వాళ్ళు ఇవాళ రేపో మీరు కూర్చుని 15 నక్షత్రాలు మీ పిల్లలకి, మీ మిసెస్కి, మీ మొత్తం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరి 15 నక్షత్రాలు వాళ్ళు చూసి పక్కన రాసుకుని మీరు రేపటి నుంచో ఎప్పటి నుంచో ప్రారంభించుకోండి. ఆ ఫలితాలు ఏమిటో అనేది ఎంత యాక్యురేట్గా ఉంటాయో మీకు ఒక నెల 2 నెలల్లో మీకు ఆ రొటేషన్లో అన్నీ తెలుస్తాయి. నేను చెప్పేది ఒక్కటే మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని కాన్వెంట్కి పంపిస్తారు ప్రతి ఇయర్. మీరు అనొచ్చు ఒకే అబ్బాయి ఒకే కాన్వెంట్కి వెళ్తున్నాడు, ఒక్కో ఇయర్ ఒక్కోలా ఎందుకు ఉంటుంది ఫేటు అనే దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు ఆ ఏడాది ఫస్ట్ డే స్కూల్కి మీరు స్టార్ట్ అయ్యే రోజు మీరు చూసుకోండి. ఆ రోజు వాళ్ళు ఏదో జూన్ 5 జూన్ 6 వాళ్ళు మొదలు పెడతారు కాన్వెంట్లో. వాళ్ళకి ఏదో మంచిదో అనుకున్నారో, లేకపోతే అదేదో మంత్ స్టార్టింగ్ అనో, లేకపోతే వీక్ స్టార్టింగ్ అనో వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఆ రోజు నేనున్నది ఏంటంటే, మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ తారు సరిపోయింది లేదో చూసుకోండి. ఒక్కరోజు మొదటి రోజే పంపించాలని మీరు కాదు, అంటే నేనేమి రూల్కి ఎగ్నిస్ట్ అని కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఆ 1 డేకి మీకేం అంత లాస్ అయ్యేది ఏముండదు. కానీ మీరు అన్నది ఆ 1 డేతో 1 ఇయర్ ఫేట్ మీకు ఆధారపడుతుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్పే ఏదైనా సరే రిజల్ట్ వెనక్కి వెళ్ళే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో అన్ని అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి ఏదో ఒకటి చెప్పేయచ్చు, శాస్త్రం చెప్పచ్చు, శాస్త్రం చెప్పేవాళ్ళని చెప్పేయచ్చు. కానీ అది కాదు. మీరు వెనక్కి వెళ్ళి మీ అబ్బాయి వరుసగా 5, 3, 2 స్కూల్కి మనం మొదటి రోజు ఏ రోజు పంపించాం, ఆ రోజు అతనికి తారాబలం ఎలా ఉంది, అప్పుడు ఆ 1 ఇయర్ ఎలా ఉన్నాయి, అసలు ఏం చేస్తున్నాడు, ఆ 1 ఇయర్లో అతని డెవలప్మెంట్స్ చదువులో కానీ ఇంప్రూవ్మెంట్స్ కానీ
హెల్త్ బాగుంటాం, రోజు కాన్వెంట్కి వెళ్ళి రావటం, ఏది డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటం, ఎంతో కొంత వాడికి కుదిరిన చదివే వాడికి అది చదివి మనకి అవుట్పుట్ తీసుకురావటం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, అలాగే ఒకే ఉద్యోగంలో చేరారు, అలాగే ఒక సీటు మారుతుంటారు. మారినప్పుడు నేను చెప్పేది ఈ తారలు చూసుకోండి. తారాబలం బాగుంటే మీరు చార్జ్ తీసుకోవడం చేయటం. ఒక్కరోజు రిక్వెస్ట్ చేయండి. దానికి ఇంకా కాంటపట్టే అదే రోజు నేను వెళ్ళాలి లేకపోతే అది ఉద్యోగం పోతుంది అన్న వాళ్ళకి నేను చెప్పట్లేదు. 1% మీకు నమ్మకం, అవతల వాళ్ళకి నమ్మకం ఉండి అది చూసుకుని ఆ తారాబలం చూసుకుని ఎంతో ఉండదు. ఇది ఎందుకు 1 డేనే మీకు చూడండి. ఇప్పుడు ఇవాళ ఆశ్లేష మీకు కుదరలేదు, రేపు మక కుదురుతుంది కదా డెఫినెట్గా. లేదు, ఆశ్లేష ఇవాళ మధ్యాహ్నం 2 వరకే ఉంది నక్షత్రం, మీరు 3 జాయిన్ అవ్వడమో మీరు షిఫ్ట్ అవ్వడమో చేయండి, మకలో షిఫ్ట్ అయినట్టు ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పేది అది. ఆ విధంగా మీరు ఈ తారాబలాల్ని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్లో ఇదే ఫస్ట్. మొత్తం ఎస్ట్రాలజికల్గా ఏమి దేవుడు మీ పక్కన కూర్చున్నా మీకు ఈ తారాబలం సరిపోయినప్పుడు మీరు ముహూర్తాలు పెట్టుకుని వెళితేనే మీకు అందులో సక్సెస్ అనేది జరుగుతుంది. హార్డ్గా ఎక్కడో 100కో 1 కోటికో సక్సెస్ అయిన దాని గురించి మాట్లాడట్లేదు. ఇది మాత్రం ఒక రూల్ ప్రకారం సిస్టమేటిక్ దాంట్లో మీకు చెప్తున్నాను. ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఇలా అయితే మీకు అన్ని వరుసగా ఒక్కొక్కసారి మీరు బైహార్ట్ చేసుకోవడం, లైన్లో చేసుకోవడం వస్తుంది. మీరు సభాయ మహా